Hello everyone, hi again. So, HTML video అయిపోయిన తర్వాత I want to discuss few things. Okay, so do you know that AI is everywhere? AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే నేను ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ మెనీ వేస్. ఓకే. ఒక క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడమే కాకుండా, ఒక వెబ్‌సైట్ కూడా బిల్డ్ చేయగలుగుతది. సో, నౌ వి నీడ్ నాట్ బ్రేక్ అవర్ హెడ్స్. అంటే మనం తలపాలు కొట్టుకోవాల్సిన పని లేదు. హౌ టు బిల్డ్ ఎ హోమ్ పేజ్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీకెళ్దాం. ఓకే. చాట్‌జీపీటీ యూ ఆల్ నో దిస్ ఇంటర్ఫేస్. మీరు లాగిన్ అయి ఉండాలి. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆఫ్టర్ 3-4 ఇమేజెస్ ఆర్ మేబీ ఎట్ ద మ్యాక్స్ 5-6 ఇమేజెస్ ఆగిపోతది. కానీ మనం అంతా ఇమేజెస్‌తోనే డీల్ చేస్తాం. ఎలానో చూపిస్తాను. ఈ ఇలా చేయడం వల్ల ఒక హోమ్ పేజ్ డిజైన్ చేయడమే కాకుండా యుల్ యూ విల్ బి మోర్ ఫోకసింగ్ ఆన్ విడ్త్ అండ్ హైట్ అండ్ వ్యూ పోర్ట్స్. అంటే ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న స్క్రీన్ ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ విడ్త్ ఎంత 1920 బై 1080 పిక్సెల్స్. దట్ ఈస్ ద మినిమమ్ it should be for any laptop. For example, if I right click here and then say show more options and then display settings, ఇక్కడ చూసారా, డిస్ప్లే రెజల్యూషన్ 1920 by 1080. This is the standard resolution that is recommended for any laptop. మీరు ఒక ల్యాప్‌టాప్ కొనుక్కుంటున్నారు అన్నా కూడా 1920/1080 రెజల్యూషన్ లేకపోతే మీకు అన్నీ పెద్దగా కనిపిస్తాయి. మీ రెస్పాన్సివ్‌నెస్ అంతా దెబ్బతింటదనమాట. దీస్ ఆర్ ఆల్ ద స్క్రీన్ సైజెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ల్యాప్‌టాప్. బట్ మన స్టాండర్డ్ ఏంటి 1920/1080. ఓకే. సో లెట్స్ గెట్ టు అవర్ బ్రౌజర్. సో చాట్‌జీపీటీని మనము అడగాలి డిజైన్ చేసి ఇవ్వమని. అది ఎలా అడగాలి? మనం ఇక్కడ రాసేదంతా దాన్ని ప్రాంప్ట్ అంటాం. మీరు ప్రాంప్ట్ చక్కగా రాసినారనుకోండి, మీకు వెబ్‌సైట్ గూడా చక్కగా వచ్చేస్తది. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. లెట్ అస్ సే ఏమున్న వెబ్‌సైట్ 'ద హిందూ' తీసుకుందాం. ఓకే. సో 'ద హిందూ' ఇది నొక్కినప్పుడు ఇలా వస్తుంది. అంటే పేజ్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఉంది. ఆ తర్వాత స్క్రోల్ అవుతే ఇట్లా 'ద హిందూ' అని వస్తుంది. సో మనం ఇక్కడ నుండి డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో అడ్వర్టైజ్‌మెంట్ కింద నుంచి స్క్రోల్ బార్ పట్టుకోండి, కరెక్ట్ ఇక్కడ పెట్టండి. సో మనకి ఇక్కడ ఒక లాగిన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఈ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ డేట్ ఉంది, ఈ పేపర్ అని ఉంది, 'ద హిందూ' అని లోగో ఉంది, సెర్చ్ బార్ ఉంది, ఇక్కడ ఏదో మెనూ ఉంది. ఇవన్నీ మనకి తెలిసిందే. మామూలుగా హెచ్‌టిఎంఎల్ ఎలా చేస్తాము? దాని ముందు ఒక యూఎల్ అంటే అనార్డర్డ్ లిస్టు, ఆ తర్వాత లిస్టు, ఇదొక లిస్టు, ఇదొక లిస్టు, ఇదొక లిస్టు. మళ్ళీ అవన్నీ ఒక డివ్ ట్యాగ్‌లో పెట్టి డివ్ ఏంటి ఒక డివ్ ట్యాగ్‌లో పెట్టి సపోజ్ సే డివ్ ఫ్లెక్స్ చేస్తే అప్పుడు ఇవి రో కింద వస్తాయి. ఇవన్నీ కాకుండా నేను సింపుల్ చెప్తాను. ఫస్ట్ మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలీదు. రైట్ క్లిక్ ఓకే. వెయిట్
కీబోర్డ్ మీద ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రింట్ స్క్రీన్ నా దాంట్లో F10 ప్రింట్ స్క్రీన్ ఏదో ఉంది. ప్రింట్ స్క్రీన్ చేసినప్పుడు ఇలా ఒక స్నైపింగ్ ఏరియా అని వస్తుంది. రెక్టాంగిల్ అని సెలెక్ట్ చేశాను. ఇలా ఇలా పాయింటర్ చేసి ఇది మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఆర్ జస్ట్ హెడర్ చేద్దాం ఫస్ట్. సో ఇది హెడర్ కదా, సో హెడర్కి ఇక్కడ ఇలా వదిలేస్తున్నాం. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ సేవ్ అయింది, హెడర్ స్క్రీన్ షాట్. సో ఇక్కడ చాట్ జీపీటీకి వెళ్ళి యాడ్ ఫైల్స్, యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్, గో టు స్క్రీన్ షాట్స్, అండ్ దెన్ లాస్ట్ స్క్రీన్ షాట్ ఏంటి మనం తీసింది, ఇది కదా, ఇది కదా, ఇది కాదు. సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్, విల్ గెట్ లిస్ట్. నోప్, డీటెయిల్స్, యా. సో లాస్ట్ స్క్రీన్ షాట్ తీసింది ఇది. సో ఇది నొక్కి ఓపెన్. ఆ పర్టికులర్ హెడర్ మాత్రమే ఓపెన్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో నౌ మన ఇమేజ్ అయితే చాట్ జీపీటీకి ఇచ్చేసాం. సో ఇప్పుడు దీన్ని రెప్లికేట్ చేయాలి. కానీ ఎలా రెప్లికేట్ చేయాలి, మనకి 3 ఫైల్స్ కావాలి. ఓకే, ఒకటేంటి హెచ్టిఎంఎల్, అంటే బేస్ హెచ్టిఎంఎల్లో ఎలా రాస్తారు ఈ పర్టికులర్ సెక్షన్ని. నెంబర్ సెకండ్ ఏంటి, సిఎస్ఎస్. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఆ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో మెయిన్ సిఎస్ఎస్ ఒకటి, ట్యాబ్లెట్, మొబైల్. సో 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్ని ఎలా రాయాలి అంటే ఆల్రెడీ ప్రాంప్ట్ ఉంది నా దగ్గర. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దట్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఇట్ టు డూ ద ప్రాంప్ట్, పేస్ట్. So what am I saying? Design the image with pure HTML and CSS. అది మనం జావా స్క్రిప్ట్ మెన్షన్ చేయకపోతే అది కూడా యూజ్ చేసేస్తుంది. అది ఇట్ డజంట్ నో. సో ఇట్స్ లైక్ టెల్ యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీ కమాండ్ అనమాట. డూ నాట్ యూజ్ జావా స్క్రిప్ట్. తర్వాత ఇది జస్ట్ హెడింగ్ అండ్ 4 కార్డ్స్ డిజైన్, ఇది అవసరం లేదు, ఇది ఎక్స్ట్రా. ఇది స్క్రీన్ సైజ్. స్క్రీన్ సైజ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 1920x1080, అది ఉండాలి. దెన్ మేక్ ఇట్ రెస్పాన్సివ్ ఫర్ ట్యాబ్లెట్ అండ్ మొబైల్ ఫోన్ ఆల్సో. దాని తర్వాత నేనే చాట్ జీపీటీని అడుగుతున్నాను, విచ్ ఆర్ యూ యూజింగ్, ఈజ్ ఇట్ ఫ్లెక్స్ ఆర్ గ్రిడ్. ఫ్లెక్స్, గ్రిడ్ 2 ఆప్షన్లు ఉంటాయి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో. ఆ 2 ఆప్షన్స్లో ఏది వాడుతున్నావు, కీప్ ద కోడ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఇన్ సిఎస్ఎస్. ఓకే, ఇది మన ప్రాంప్ట్. ప్రాంప్ట్లో మీరు ఏదంటే అది రాయొచ్చు. గివ్ ద ఎగ్జాక్ట్ ఇమేజ్ అని కూడా రాయొచ్చు. ఎంటైర్ పేజ్ కాపీ పేస్ట్ చేశారంటే మాత్రం ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, బికాస్ ఇట్ కెన్ డూ ఓన్లీ పార్ట్స్. సో ఒక హోమ్ పేజ్ ఇచ్చినప్పుడు డివైడ్ ఇట్ ఇంటూ సెక్షన్స్, and then one section you design it, second section you design it, third, fourth, అట్లా ఒక్కొక్క సెక్షన్ డిజైన్ చేసుకుంటూ రండి. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఇట్ గివ్స్ us. So for this layout, Flexbox is the best choice. Header items has arranged rows left, center, right. Navigation links are in single horizontal line. Flexbox requires less CSS than grid for this design. Easier to make responsive. సో చూసారా, హెచ్టిఎంఎల్ అదే రాసిస్తుంది మొత్తం. ఓకే, సో ఇది మన డాక్ టైప్ హెచ్టిఎంఎల్ తెలుసు కదా. ఇది హెడ్, ఇది ఫాంట్ అవసరం నుంచి ఐకాన్స్ అవన్నీ తీసుకోవడానికి ఫాంట్ అవసరం లింక్ ఇస్తాం మనం స్టైల్ షీట్లో. యూ కెన్ సింప్లీ కాపీ పేస్ట్ దిస్ కోడ్ and you'll get the output. And this is the CSS. I'll show you
హౌ టు డూ దట్ ఆల్సో. సో మనం పొద్దున చేసాం కదా ఇక్కడ లెసన్లో. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసాం కాబట్టి సో ఇది మొత్తం తీసేస్తాను, నాట్ రిక్వైర్డ్. సో ఇది హెచ్టిఎంఎల్ ఉంది కదా, కాపీ చేసి విఎస్ కోడ్కి వెళ్ళి కంట్రోల్ వి, హెచ్టిఎంఎల్ పేస్ట్ అయిపోయింది. ఇంకొక ఫైల్ తీసుకుంటాను, స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, స్టైల్ డాట్ సిఎస్ఎస్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఇది సిఎస్ఎస్ ఇచ్చింది, కాపీ and then paste. So as you can see, this is margin 0, padding 0 box, ఇవన్నీ సిఎస్ఎస్లో వస్తాయి అన్నమాట, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో. టాప్ బార్, డిస్ప్లే ఫ్లెక్స్, కలర్స్ కూడా అదే ఇచ్చుకుంది. నెక్స్ట్ ఇస్ టాబ్లెట్ అని అది కమెంట్ చేసింది, కమెంట్స్ ఆర్ గివెన్ ఇన్ స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ కమెంట్. మొబైల్ 768, అంతే అయిపోయింది. ట్యాబ్లెట్ది 992 ఇవ్వచ్చు, లేదా 1000 పిక్సెల్స్ ఇవ్వచ్చు, లేదా 1020 కూడా ఇవ్వచ్చు. 992 స్టాండర్డ్ అనుకుంటాను, సో అదే ఇచ్చింది. ఓకే, ఇది మీడియా క్వైరీస్, మొబైల్ రెస్పాన్సివ్కి మీడియా క్వైరీస్ రాస్తాం. యూ డోంట్ ఈవెన్ నీడ్ టు నో సింటాక్స్, but if you want to make any changes you need to know what is happening. Now let's look at the output. File, save, go live. వచ్చేసిందా? ద హిందూ అని వచ్చేసింది, డేట్ వచ్చేసింది. ద హిందూ లోగో కావాలంటే కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేయడం తెలిసి ఉండాలి. ఈ బుక్స్ పక్కన ఒక లోగో ఉందా? ఎస్, ఈ లోగోని కాపీ పేస్ట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది, లాగిన్ వచ్చింది. ఇక్కడ 3 బార్స్, సెర్చ్, ఇండియా, వరల్డ్ స్పోర్ట్. ఇది కొంచెం పక్క జరిగింది కాబట్టి దీని ఫాంట్ సైజ్ ఎంతనో చూసుకుంటే ఎగ్జాక్ట్ ఫాంట్ సైజ్, ఫాంట్ ఇన్స్పెక్ట్ చేసి తెలిసిపోతుంది. ఇన్స్పెక్ట్ చేసి లింక్ వరల్డ్ ఇండియా. సో దిస్ ఈజ్ మేరీ వెదర్ ఫాంట్ ఫ్యామిలీ ఉంది. సర్చ్కి ఇంకా ఇండియాకి స్పేస్ ఉన్నట్టుంది. సో మార్జిన్, లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ వచ్చేసి మెనూ నావ్కి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ టాప్ బాటమ్ 20 పిక్సెల్స్ ఇచ్చారు. డిస్ప్లే ఫ్లెక్స్ సెంటర్ అవుతుంది. సో మేబీ ఇది మిస్ అయి ఉండొచ్చు, సో మనం సెంటర్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఫ్లెక్స్ ఏంటది? మెనూ నావ్, హెడర్లో మెనూ నావ్. సో మనం హెడర్లో మెనూ నావ్, మన దాంట్లో ఏముంది, మన దాంట్లో ఏముందో చూసుకోవాలన్నమాట. ఓకే, హెడర్లో ఇది ఇన్స్పెక్ట్ అంటే ఇలా వచ్చిందా? నావ్ బార్ అని పెట్టుకున్నాం మనం. డిస్ప్లే ఫ్లెక్స్, నావ్ బార్లో నావ్ లింక్స్, ఇది అలైన్ ఐటమ్ సెంటర్ అని ఉంది, డిస్ప్లే ఫ్లెక్స్ అని ఉంది. సో వాట్ విల్ డూ, వి విల్ సే అలైన్ జస్టిఫికేషన్ స్పేస్ బిట్వీన్ చేస్తే మరి కార్నర్కి వెళ్ళిపోతుంది, ఇట్లా కాదు. యా, దిస్ ఈస్ బెటర్, బట్ స్పేస్ ఈవెన్లీ, యా స్పేస్ ఈవెన్లీ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే ఐటమ్స్ నావ్ బార్ కింద రాద్దాం. ఎక్కడుంది నావ్ బార్? కంట్రోల్ F,
Now bar display flex justify content నాకేమనుకున్నాము స్పేస్ నాకేమనుకున్నాము పోయింది మళ్ళీ ఆ లైవ్ది కాసేపే ఉంటుంది justification content let's see the properties space between okay I think it's space between file save and let's see is it disposing go live yeah but still it is not in the correct order so space align item center. Okay, so justification space between కాకుండా justification సెంటర్ చేస్తే సెంటర్లోకి వచ్చినాయి యా నౌ ఇట్ లుక్స్ బెటర్ యా బెటర్ ఫైల్ సేవ్ సో ఇలా చిన్న చిన్నవి ఇన్స్పెక్ట్ చేసుకుంటూ పోతే ఒక పేజ్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ ప్రాబ్లం ఈ పీపుల్ ఇన్ ఇన్స్టాలో ఇంకా లింక్డ్ఇన్లో ఒక పేజ్ క్రియేట్ చేయాలంటే కింద మీద పడి దొల్లుతుంటారు అవసరం లేదు ఇట్ ఈస్ జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ గెటింగ్ the code and it's self sufficient I mean it is self explanatory అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చామనుకో స్టార్ అంటే సెలెక్టింగ్ ఆల్ ఇది తెలియదు మీకు తెలియకపోతే కాపీ పేస్ట్ చేసి చదువుకోండి వాట్ ఇస్ ద ప్రాపర్టీ అని ఎందుకంత కష్టపడతారు బాడీ అనుకో బాడీ వాట్ ఇస్ బాడీ మొత్తం బాడీ అంతే హెడర్ అంటే హెడరు టాప్ బారు లెఫ్ట్ ఇన్ఫో ఏ అంటే యాంకర్ లింక్ అంటే ఒక లింక్ని టార్గెట్ చేస్తున్నాం డాట్ అంటే క్లాస్ ఐడీస్ ఎక్కడ ఇవ్వము ఐడి ప్రాక్టీస్ ఈజ్ గివింగ్ బ్యాడ్ సో క్లాసెసే ఇస్తాం మనం ఇండెక్స్లో ఎక్కడ పోయినా క్లాసెసే ఉంటాయి మీకు క్లాసెసే కనిపిస్తాయి మీకు so you need not break your heads to build a home page. It's quite simple. That's what I'm saying. Okay, with use of AI. Make use of AI. If not chat GPT, these many AIs are there. Make use of them. Okay. Thank you. Any doubts or questions in the comments, please. Bye.